భూమి అనేది ఒకటి, భూమి మీద మనం బతుకుతున్నాం అనే ఒకటి, నేచర్లో ఉన్నామన్న ఒకటి చాలామంది మర్చిపోయారు. నేచర్తో ఉన్నామన్న విషయం మర్చిపోయారు చాలామంది. అంటే కృతజ్ఞత భావం ఉండాలి. ఆమె మాటల్లో నాకు నచ్చింది ఏంటంటే, భూమి మనకి అన్నీ ఇస్తుంది అంది కదా, మరి భూమికి ఎందుకు నష్టం చేయాలి అంటే ఒక గ్రాటిట్యూడ్ ఉండాలిగా మనందరికీ. అన్నప్పుడు ఆమెకి నష్టం చేసే పని మనం ఎందుకు చేయాలి అనే దాంట్లో ఎతుకుతున్నప్పుడు ఇవన్నీ నాకు తగిలినాయి. అది పాలేకర్ గారి వ్యవసాయం కావచ్చు, అన్నా హజారే వాననీటి సంరక్షణ కావచ్చు. నాకు పాలేకర్ గారు పరిచయం కాకముందు నేను అన్నా హజారే గారు వాననీటి సంరక్షణ మీద ఎక్కువ పనిచేశా. పాలిథిన్తో పాటు పేరల్గా చేసింది. నాకు ఇప్పటికీ ఇష్టమైన పని నీటిని దాయటం. ఎలాంటి ప్లేసుల్లో అయినా సరే వర్షపు నీళ్ళు దాయగలుగుతా. దీనికి టెక్నిక్సే అన్నీ. ఎలాంటి భూములైనా నీరు దాయచ్చు. నీరు లేకపోతే రేపు మనం లేము కదా. ఒకరోజు భోజనం చేయకుండా ఉండొచ్చు, నెల రోజులు ఉండొచ్చు. నీళ్ళు తాగకుండా ఒక హాఫ్ డే ఉండలేము. మరి నీరుని ఒక విలువైన వస్తువు కింద మనం ఎవరూ చూడటం లేదు అనే దాంట్లో అడుగు వేస్తున్నప్పుడల్లా మంచిది అన్నప్పుడు దాంతో భుజాన్ని ఎత్తుకున్న పని చేస్తున్నా. మా అన్నదమ్ములు నాకు పూర్తి సపోర్టు. మా కృష్ణన్న కానీ, పూర్ణచంద్రరావు తమ్ముడు కానీ, చిన్న తమ్ముడు సురేంద్ర కానీ, వీళ్ళందరూ పూర్తి సపోర్టు. 2010లో 2006లో సురేంద్ర దీన్ని సేవ్ అని, అంటే మేము అప్పటి వరకు పేరుతో చేయటం, ఆర్గనైజేషన్ ఉండాలనేది కూడా తెలిసేది కాదు. చేసుకుంటా పోయేవాడిని పని. ఇంకుడు గుంటలు అవన్నీ ఎవరన్నా పిలిస్తే, ఎవరైనా ఎందుకు పిలుస్తారు? మిఠాయి షాప్ వాడి దగ్గరికి వచ్చి ఇంకుడు గుంట తయారు చేయమని ఎవరంటారని చెప్పండి. ఒక పెద్ద పెద్ద మిఠాయి షాపులు ఉన్నాయి సిటీలో, వాళ్ళ దగ్గరికి వచ్చి మా ఇంట్లో ఇంకుడు గుంట ఉంది తెయ్యవా అని అడుగుతారా? అడగరు కదా. అలా నన్ను ఎందుకు అడుగుతున్నారంటే, నా మిఠాయి షాప్లో ఇంకుడు గుంటల గురించి రాసేవాడిని. ఒక ఇంటి మీద పడ్డే వర్షపు నీటి లెక్కలు రాసి పెట్టేవాడిని. షాపులోకి వచ్చేటప్పుడే వాళ్ళని ఒక ఓరియంటేషన్ లాగా వాళ్ళని నా మిఠాయి బాక్స్ మీద రాసేవాడిని. మీ ఇంటి మీద పడ్డ వర్షపు నీటి లెక్కలు మీకు తెలుసా అని అడిగేవాడిని. అది ఎంత అంటే ఒక కుటుంబానికి 3.5 సంవత్సరాలు సరిపడే నీటి లెక్కలు అవి. ఒక కుటుంబానికి ఒక వర్షాకాలంలో పడే నీటి లెక్కలు వాళ్ళ జీవితంలో 3.5 సంవత్సరాలకి ఎంత నీరైతే కావాలో అన్ని అవసరాలకి, కేవలం తాగటానికే కాదు, అన్ని నీరుని మనం 3 నెలల్లో 4 నెలల్లో బయటికి పంపించేస్తున్నాం. అలా ఇవన్నీ రాయటం వల్ల నా దగ్గరికి వచ్చి ఇంకుడు గుంటలు అడిగేవాళ్ళు, నా కస్టమర్స్ అడిగేవాళ్ళు, అది ఇష్టం ఉన్నవాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు పేపర్ ద్వారా. వాళ్ళందరికీ చేశాను నేను. ఎన్ని చేశాను? ఒక 2000 ఇంకుడు గుంటలు పైగా చేసి ఇన్ని సంవత్సరాల్లో. నా దగ్గర చార్ట్ తీసుకెళ్ళి చేసుకున్న వాళ్ళు ఇంకా ఎన్నో వేల మంది ఉన్నారు. ఈ క్రమంలో ఈ రెండే గొప్ప అనుకోండి. నష్టం జరిగింది ఈ రెండే అనుకునేవాడిని. ఏది? పాలిథిన్ వల్ల నష్టం జరుగుతుంది భూమికి, నేల పొరలు నిస్సారంగా మారుతున్నాయి, వర్షపు నీళ్ళు భూమిలో ఇంకట్లేదు, ఇదే అనుకునేవాడిని. తర్వాత అన్నా హజారే గారు పరిచయం అయినాక నీరు లేకపోతే మరి కష్టం కదా, ఇది ఇంపార్టెంట్ అనుకుని అది చేసేవాడిని. అసలైంది ఏంటంటే, అసలు గ్రామం ఎంతగా పాడైపోయింది, గోవు ఎంతగా గోజాతిది అంతరించిపోయే స్థితిలోకి వచ్చింది, భూమి అంతా కూడా విష రసాయనాలతో పాడైపోయింది. ఒక గ్రామం నుంచి 2 కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్తున్నాయి అనేది మళ్ళీ తొలిగా ఉన్నది పాలేకర్ గారి మాటల ద్వారా. ఈ 2010లో పాలేకర్ గారి పరిచయం. పాలేకర్ గారి పరిచయం మా బ్రదర్స్ అందరూ సహకరించటం వల్ల నా షాప్ను వదిలేసి 2010లోనే ఇంకా నేను షాపులో కూర్చోవటం మానేశాను. అంటే ఇప్పుడు సుమారుగా 16-17 సంవత్సరాలు అయింది. ఇక దీన్ని ప్రచారం చేయాలంటే నేను ఆచరించాలంటే భూమి కొనాలి. అప్పటి వరకు ఇల్లు కట్టుకుందాం అని కోరుకుండేది. ఇల్లు కట్టుకుంటే మేము 4 ఉంటాము, అదే భూమి కొనుక్కుంటే 4కి చెప్పచ్చు అనే దాంట్లో నేను పుట్టింది కృష్ణా జిల్లాలో. ఇక ఆ క్రమంలో భూమి కొనుక్కొని 6 ఎకరాలు మా అన్నదమ్ములందరం చెరువు తవ్వుకొని ఒక ఆవును తెచ్చుకొని ఈ వ్యవసాయం మొదలుపెట్టా. డిసెంబర్ 2010లో భూమి తీసుకోవటం జరిగింది. 11లో చేశాను, 12లో పాలేకర్ గారి మీటింగ్ ఆర్గనైజ్ చేసేసాను. అంటే నష్టం, ఆ భోజనం తొలి ముద్ద తిన్నప్పుడు అర్థమైంది మనం ఏం కోల్పోయాం అనేది.
ఇక పాలేకర్ గారిని డేట్స్ అడిగితే పాలేకర్ గారు డేట్స్ ఇవ్వలేదు. అప్పటికి 2010లో రాజమండ్రి వస్తున్నారు. నేను ఒక ప్రధాన దినపత్రికలో ఆయన వార్త చదివాను. ఒక ఆవుతో ఇన్ని ఎకరాలు చేయొచ్చు అని రాస్తే నేను ఆయనకి సంప్రదించాను. అప్పుడు సెల్ ఫోన్ కూడా లేదు, ల్యాండ్లైన్ ఉండేది నాకు. మీ వ్యవసాయ పొలాలు చూడాలి, నేను వ్యవసాయం నేర్చుకోవాలనుకుంటున్నానంటే నువ్వు క్లాస్ విన్నావా అన్నాడు. వినలేదండి అన్నాను. ముందు క్లాస్కు ఇందుకని రా అన్నారు ఆయన. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో ఈ క్లాస్ జరిగింది. ఆ క్లాస్ విన్న తర్వాత 5 రోజులు క్లాసులో నేను 2 రోజులే ఉన్నా. 3వ రోజున బయలుదేరిపోయా. నువ్వు క్లాస్ వినలేదు కదా, నువ్వు వ్యవసాయం ఏం చేస్తావు అన్నారు. నా మనసులో ఏంటంటే భూమి కొనుక్కోవాలి అని. అది అలా ఆ భూమి కొనటం, అక్కడ 1 సంవత్సరం చేసిన తర్వాత పాలేకర్ గారిని డేట్స్ అడగడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.